అమ్మాయితో రెండు అబద్ధాలు చెప్పించారు. ఫస్ట్ అబద్ధం ఏంటంటే ఇచ్చిన ఈ పట్టా జస్ట్ ఒక అట్టముక్క అంతే, ఇల్లు కాదు. జగన్ రెడ్డి చెప్పినట్టు 30 లక్షలు ఇల్లు కట్టేసి ఇదిగోమ్మా నీ ఇల్లు గీతాంజలి గృహప్రవేశం పెట్టుకుంటే అంత ఆనందపడిందంటే మనం అర్థం చేసుకో. అది జస్ట్ ఒక అట్టముక్క, దాని పేరు పట్ట. దాని మీద ఆ ప్లాట్ నెంబర్ ఉండదు, అలం చూపించరు, ఏమీ చూపించరు. జస్ట్ ఒక అంబక్ డ్రామా అది జగన్ రెడ్డి. అయితే నిజంగా ఇల్లు ఇచ్చేసినట్టు అమ్మాయితో చెప్పించాలని ప్రయత్నించారు. ఓకే. రెండోది, అమ్మాయి అమ్మఒడి తీసుకున్నాను ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు ఇచ్చాడా? జగన్ రెడ్డి ఇచ్చింది గట్టిగిస్తే 3 సంవత్సరాలు, అది కూడా 15,000 13,000 చేశాడు. 3 సంవత్సరాల్లో కొద్దిమందికి 4వ సంవత్సరం కూడా వచ్చింది. 5 సంవత్సరాలు అనేది మరొక అబద్ధం. ఒక అమాయకురాల్ని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి అమాయకురాలతో అబద్ధాలు చెప్పించాడు జగన్ రెడ్డి. మరి ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తాయి కదా, ఏంటమ్మా ఇలాగ అబద్ధాలు ఎందుకు చెప్పని మాట్లాడతారు కదా. ఇదంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధమే కదా. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉంటే, ఏమో చనిపోయిందో లేదో నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే వైసీపీ చెప్పేది ఏది నమ్మను నేను. వాళ్ళ అమ్మాయి చనిపోయి ఉంటే నిజంగా ఈ ట్రోలింగ్ భరించలేక అమ్మాయి సూసైడ్ చేసేసుకుంటే దానికి కారణం ఎవరు? అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి రాజకీయ యుద్ధంలో రాజకీయ రణరంగంలో నిలబెట్టి తేరగా ఇలాంటి అమాయకులు వాడుకున్న జగన్ రెడ్డి కదా.